హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలవచారు రొయ్యల బిర్యానీ చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రొయ్యలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 or 4 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న కప్పుడు పెరుగు, హాఫ్ లెమన్ వేసుకొని ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి, మసాలా అంతా పట్టే వరకు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ పెట్టుకొని చెక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, హాఫ్ లెమన్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాయిల్ అయ్యే వరకు చూసుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకొని, రైస్ కూడా ఈ స్టేజ్లో ఉడికేంత వరకు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్లో నేను రెడీ చేసుకున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఉలవచారు వేసుకొని దానిపైన రైస్ వేసుకోండి. మరొకసారి మళ్ళీ రైస్ వేసుకొని ఇలా ఉలవచారు వేసుకోవాలి. మరొకసారి ఇలాగ రైస్ అంతా వేసుకొని ఉలవచారు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. మనం బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి, అవి సైడ్ ఎంటీ ఇట్లా వేసుకోండి. ఇప్పుడు కనీసం ఒక 20 minutes పెట్టేసేసుకుంటే మొత్తం మనం బిర్యానీ అయిపోయినట్టే. కానీ బిర్యానీ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది, చితకొట్టేసింది అంతే, చాలా బాగా వచ్చింది. నేను ఉలవచారు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, అదే వేస్ట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ టైం వేసినా కూడా చాలా బాగా వచ్చింది. గరం మసాలాలు కానీ, ఆయిల్ కానీ, ఫుడ్ కలర్ కానీ ఎక్కువ వేయకుండా, ఏమి వేయకుండా చాలా బాగా చేశాను. మీరు ట్రై చేయండి. చితకొట్టేసింది అంతే, సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.